హాయ్ అండి. నేను ఇంతకు ముందు వీడియోలో ఈ ఫ్రాక్ కటింగ్ అయితే పెట్టాను. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఇప్పుడు ముందు మనం బక్రంతో వీ నెక్ అనేది కట్ చేసుకుంటున్నాము. చూడండి, నెక్ విడ్త్ వచ్చేసి 2.5 పెట్టేసుకొని, పొడవు 6.5 పెట్టేసుకొని, ఇక్కడ కింద వైపు కూడా 2.5 పెట్టుకొని మనం మొత్తం బాక్స్ గీసేసుకోవాలి. ఆ బాక్స్ గీసిన తర్వాత ఇట్లా ఇందులో మనం వీ షేప్ అనేది డ్రా చేసేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ ఇలాగా కట్ చేయకుండా ఉండడానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా గీసేసుకొని ఇట్లా కట్ చేసుకోవడమే. వీ నెక్ అనేది మనం మామూలుగా పెట్టుకునే నెక్ కన్నా కొంచెం కిందకి పెట్టుకోవాలి, లేకపోతే మనకి నెక్ పైకి అనిపిస్తుంది అనమాట. మీరు మామూలుగా వేసుకునే నెక్ కన్నా కొంచెం కిందకి పెట్టుకోండి. పొడవు వచ్చేసి చూడండి, ఇది అయిపోయిన తర్వాత మనం బాడీ పార్ట్స్ తీసుకొని ఇట్లాగా మనం ఈ లైనింగ్ అనేది అంటించేసుకోవచ్చు. గమ్ముతో అంటించేసుకోవచ్చు, మిషన్ మీద కూడా స్టిచ్ వేసుకోవచ్చు. చూడండి, తర్వాత ఇట్లాగా మనం నెక్ తీసుకొని ఇట్లా లైనింగ్ మీద పెట్టేసుకొని ఇది ఎలా కుట్టాలి ఏంటి అనేది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ కుట్టేసుకున్న తర్వాత ఇట్లాగా నడుముకి ఇట్లాగా టక్స్ల కోసం మనం కటింగ్లో గుర్తులు పెట్టుకున్నాం కదా, అక్కడ వచ్చేసి టక్స్లు అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇలాగ రఫ్ లాక్కొని ఫస్ట్ ఇట్లాగ దారం కొంచెం 1 ఇంచ్ అనేది పొడవు ఉండేలాగా వేసేసుకోవాలి. చూడండి, ఇట్లా వేసేసుకున్న తర్వాత చూడండి నీట్గా వచ్చేసింది వీ నెక్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది చూద్దాము. బ్యాక్ పార్ట్కి నేను ఇక్కడ బకరం వేయట్లేదండి, క్యాన్వాస్ కానీ బకరం కానీ. ఇక్కడ మామూలుగా రౌండ్ నెక్ 2.5 కిందకి 7 ఇంచులు పెట్టుకొని రౌండ్ నెక్ గీసేసుకొని, రౌండ్ నెక్ చూడండి ఇక్కడ కూడా 2.5 పెట్టేసుకొని ఇట్లా స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకొని ఇట్లా కింద రౌండ్ అనేది గీసేసుకున్నాను. గీసుకున్న తర్వాత ఇట్లాగా కట్ చేసుకున్నాను. రౌండ్ కట్ చేసుకున్న తర్వాత మనం శారీ క్లాత్ మెయిన్ క్లాత్ తీసేసుకొని ఇట్లాగా లైనింగ్ శారీ క్లాత్ మీద పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చూడండి, పాదం కుట్టుతో ఒక కుట్టు కుట్టుకోవాలి. ఇట్లాగా పాదం కుట్టు వేసుకుంటున్నాను. ఇట్లా మనం ఒక పాదం కుట్టు మరి 1/2 ఇంచ్ కొంచెం తక్కువలో 1/2 ఇంచ్ అయినా ఇట్లాగ పెట్టేసుకొని ఇట్లాగా కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత చూడండి, లోపల ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. లైనింగ్ కాకుండా మిగతా మెయిన్ క్లాత్ ఉంది కదా, అది కట్ చేసుకొని ఇప్పుడు మొత్తానికి ఘాట్లు పెట్టుకోవాలి. మనం కుట్టిన అనేది తెగకుండా ఇట్లాగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత దాన్ని వెనక వైపుకు మడుచుకొని పైన కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, వెనక వైపుకు మడుచుకొని ఇట్లాగా చివరి వైపు సర్దుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. రౌండ్గా వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చివరి వైపు వేస్తున్నాను. చూడండి, ఇలాగా నేను చివరి వైపు వేస్తున్నాను. ఇక్కడ కుట్టు వచ్చేసి తర్వాత చూడండి, ఇట్లా మొత్తం అంటించేసుకొని 2 వైపులా మొత్తం కూడాను అంటించేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూడండి, నడుము టక్స్ అనేది రెండిటికి కూడా వేసేసుకోవాలి. నడుము టక్స్ వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు షోల్డర్స్ 2 కూడా జాయింట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి ఖచ్చితంగా. కొంచెం మెడవైపు కొంచెం ఎక్కువ ఉండేలాగా 1.2 పాయింట్స్ ఎక్కువ ఉండేలాగా పెట్టేసుకుంటే మనకి భుజాలు అనేది జారకుండా ఉంటుందండి. అది బ్లౌజ్కైనా సరే, ఇట్లాగా డ్రెస్కైనా సరే. ఇట్లాగా షోల్డర్స్ అనేవి 2 కుట్లు పెట్టుకొని వేసుకోవాలి. 2 కుట్లు వేసుకోవాలన్నమాట ఒక్కొక్క దానికి కూడా. ఇట్లాగా
చూడండి ఖర్చు ఎక్స్ట్రా తక్కువ ఏమన్నా ఉంటే కట్ చేసుకొని నీట్గా. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఖర్చు అనేది ఉంది కదండి, ఈ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. మనం నెక్ కుట్టిన మనకు కుట్టు ఉంటుంది కదా ఆల్రెడీ, అదే కుట్టు మీద వేసుకోండి. మళ్ళీ పక్కన వేసుకుంటే కనిపిస్తుంది అన్నమాట. కనపడకుండా మనము ఇంతకు ముందు నెక్ కుట్టినప్పుడు కుట్టు ఉంటుంది కదా, కుట్టు మీద వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ అనేది తీసుకోవాలి. చూడండి ఇక్కడ షోల్డర్స్ దగ్గర నుంచి చంకలో ఒక 1/2 ఇంచు ఉండేలాగా ఇట్లాగా క్రాస్ అనేది తీసేసుకోవాలి. ఫ్రంట్ వైపు ఇట్లాగా షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత, లేకపోతే ముందైనా సరే షోల్డర్ జాయిన్ చేస్తే షోల్డర్స్ కూడా నీట్గా వస్తాయి అన్నమాట సమానంగా. తర్వాత చూడండి మనం కట్ చేసుకున్నాము కదా క్లాత్, కింద కుచ్చు కోసం అవి ముక్కలన్నీ అంటించేసుకొని కింద పైన ఇలాగా జిగ్జాగ్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ కనకాంబరం కలర్ క్లాత్ ఉన్న వైపు కుచ్చు పెడుతున్నానండి. చూడండి ఇక్కడ నేను అదే కలరు దార్పకండ పెట్టేసుకున్నాను. చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే క్లాత్ మొత్తం ఇట్లాగ ముందుకు అంటున్నాను. నేను ఇక్కడ ఏ కుచ్చు కూడా పెట్టట్లేదు, ఊరికే వెనక్కి అంటున్నానంటే అది కుట్టు పడిపోతుంది. ఇక్కడ నేను పాదం కూడా పైకి ఎత్తలేదు, పాదం పైకి ఎత్తకుండా ఇట్లాగా దగ్గరకు అనేసుకొని కుట్టు పెట్టేసాను. చూడండి నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి ఇట్లాగా పాదం పైకి ఎత్తకుండా ఇట్లా కిందకంటే మొత్తం కుప్ప అయిపోతుంది క్లాత్. ఇట్లాగా దగ్గరికి ఇంకా మనం కుట్టేసామంటే ఇంకా దాని మీద కుట్టు పడిపోతుంది అన్నమాట. చూడండి ఈజీ అండి ఇలా కుట్టడం కూడాను. చూడండి ఇట్లాగా చూడండి ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి ఈ పైన ఈ కలర్ వచ్చేలోపు మనకి లుక్ అనేది బాగుంటుందన్నమాట. చూడండి ఇక్కడ అతుకు వచ్చేసింది. అతుకు కింద వైపు అతుకుండేలాగా చూసుకోవాలి. మనం ముందే అంటించేసుకోవాలన్నీ నీట్గా కూడాను. కుచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి మనం ఈ క్లాత్ తీసుకోవాలి. దీనికి కింద వైపు ఇక్కడ చూపిస్తున్న వైపు అంచు మర్చి కుట్టుకొని అది అనేది ఇప్పుడు కుచ్చు అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట దానికి. చూడండి ఈ కుచ్చు అనేది ఇటువైపు పెట్టేసుకొని ఆల్రెడీ దానికి నేను అంచు మడిచి కుట్టేసుకున్నాను పీసులు రాకుండా. చూడండి ఇప్పుడు దీని మీద పెట్టేసి ఇప్పుడు చిన్నగా కుట్టాలండి. ఇక్కడ మనం జిగ్జాగ్ చేసిన క్లాత్ అంతా దానిలో పడిపోతుంది అనమాట. ఇట్లాగా సర్దుకుంటూ కొంచెం కొంచెంగా నీట్గా కింద 1/2 ఇంచు ఉండేలాగా ఖర్చు చూసుకొని ఇలాగ చూడండి ఇలాగ మొత్తం కూడాను కుట్టు వేసేసుకోండి. చూడండి మొత్తం అంటించేసుకున్నాము. అంటించేసుకున్న తర్వాత దీనికి పైన కుర్చీ పెట్టేసుకోవాలి. నడుము మనకి ఎంత ఉందో అంత పెట్టుకోవాలన్నమాట. దానికన్నా ముందు చూడండి హ్యాండ్స్ మనకి దానికి కుచ్చు కుట్టంగా మిగిలింది చూడండి ఇంత ఉంది. ఇది మనకి చేయి లూజుకు సరిపోతుందా లేదా అని చూస్తున్నాను అనమాట. కరెక్ట్గా సరిపోతుందండి. ఇది మధ్యలోకి కట్ చేసేసుకొని 2 హ్యాండ్స్ కూడా చూడండి ఇట్లాగ మధ్యలో ఘాట్ పెట్టేసుకొని ఇట్లాగ చించితే చినుకుతుంది. తర్వాత దీన్ని చూడండి ఇట్లాగ మధ్యలో ఒక మడిచేసుకొని హ్యాండ్ లూజ్ చూసుకొని మనం 3 ఇంచెస్ అనేది డౌన్ చేసుకోవాలి. ఇది మొత్తం ఉంది కదండి, ఈ పొడవు అనేది మొత్తం పెట్టేస్తున్నాను అనమాట. బెలూన్ హ్యాండ్స్ కాబట్టి మొత్తం ఎక్కువ పొడవు రాదనమాట మనకి. చూడండి 3 ఇంచెస్ డౌన్ చేసుకొని ఇట్లాగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని సెంటర్లో ఒక ఘాట్ పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత రెండోది కూడా సేమ్ అలాగే కట్ చేసుకున్నాను అనమాట. 3 ఇంచెస్ డౌన్ చేశాను. పైన పొడవు ఎంత ఉంటే అంత ఇటు తెచ్చి 3 ఇంచెస్ డౌన్ చేస్తాం కదా మామూలు హ్యాండ్ కటింగ్లో, సేమ్ అలాగే ఇక్కడ కూడా కింద వైపు కట్ చేసుకొని పైన సెంటర్లో ఘాట్ అనేది పెట్టేసుకున్నాను అనమాట. ఈ ఘాట్లు అనేది మనకి కుట్టేటప్పుడు చాలా ముఖ్యమండి.
మనం ఈ కుచ్చు పెట్టేటప్పుడు ఒక కుట్టే కాబట్టి వేసింది, ఇక్కడ మళ్ళీ నేను ఇంకో కుట్టు వేసుకుంటున్నాను మొత్తం సరిగా అనుకొని. చూడండి మనకి ఇక్కడ అంతా జిగ్జాగ్ దగ్గరికి కుట్టేసాం కదా, అవి మెలకలు మెలకలు తిరుగుతాయి అన్నమాట. అదంతా కరెక్ట్గా అనుకొని ఇట్లాగా ఒక కుట్టు వేసుకోవాలి. సేమ్ అలాగే రెండోది కూడా కుట్టు వేస్తున్నాను. కుట్టు వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఈ చివరి నుండి కుడుతున్నానండి, సెంటర్ నుండి కుట్టట్లేదు ఇక్కడ. చూడండి చివరి నుంచి పెట్టేసుకొని ఒక 1.5 ఇంచు ఖర్చు దాకా మామూలుగా కుట్టు వేసుకొని తర్వాత అంతా కుచ్చు పెడుతున్నాను అనమాట. చూడండి చిన్న చిన్న కుచ్చులు మడతేసి చిన్న చిన్నవి పెట్టేస్తున్నాను. ఈ షోల్డర్ మీదకి మనం మధ్యలో జాయింట్లో గుర్తు పెట్టుకున్నాం కదా, ఆ గుర్తు వచ్చేలాగా పెట్టుకోవాలి. మీకు ఒకసారి రాకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు తీసి మళ్ళీ వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. లేట్ అయినా సరే కొంచెం నీట్గా కుట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా సరే. చూడండి ఇలాగ కుచ్చు పెట్టుకుంటూ సెంటర్లోకి వచ్చేటట్టు మనకు ఆ ఘాట్ అనేది షోల్డర్ మీదకి రావాలన్నమాట. మనం ఘాట్ పెట్టుకున్నాం కదా, ఆ ఘాటు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదండి, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లాగ మొత్తం కూడాను కుచ్చు పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ రెండో కుట్టు అనేది వేసుకోవాలి. దీనికి నేను ఎక్కువ కుచ్చు పెట్టేశానండి, తక్కువ ఉంటే బాగుండేది అనిపించింది, అయినా పర్లేదు, ఇలా కూడా బాగుంది. ఇది వేసుకునే వాళ్ళని బట్టి ఉంటుందండి, ఎక్కువ తక్కువ అనేది ఎవరిష్టం వాళ్ళది కదా. సేమ్ ఇలాగే రెండో హ్యాండ్ కూడా కుట్టు వేసుకొని ఇప్పుడు చూడండి మనం కొలతలు అనేది చూసుకోవాలి. మనకి 20 రావాలి పైన. మనం కటింగ్లో 10 పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 2 మడతల మీద 10 అనేది రావాలి. 20 రావాలన్నమాట. ఇలా పెట్టేసుకొని క్లాత్ మొత్తం మనం పెట్టుకున్న ఘాట్లు ఉంటాయండి ఆల్రెడీ, ఆ ఘాట్ల దగ్గర నుంచి ఇటు కొలుచుకోవాలన్నమాట. లేకపోతే మొత్తం కొలుచుకొని మనం ఖర్చు ఎంత పెట్టుకున్నామో అంతదా. చూడండి మనం ఖర్చు పెట్టుకున్న దాకా మనం ఘాట్లు పెట్టుకున్న దగ్గరికి కరెక్ట్గా వచ్చిందనమాట. పైన 20, కింద 18. పైన వైపు చెస్ట్ వచ్చేసి 20 వస్తుందండి, కింద నడుము వచ్చేసి 18 వస్తుంది. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 పెట్టేసుకున్నాను. 5.5 పెట్టేసుకొని ఘాట్ పెట్టేసుకొని చూడండి ఇలాగా ఫస్ట్ మనం రఫ్ అనేది లాక్కోవాలి. రఫ్ లాక్కొని ఇలాగ స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇలాగే 3 కుట్లు వేసుకోవాలన్నమాట. ఈ 3 కుట్లు కూడా చివర చూడండి, ఇక్కడ చివరి వైపు నడుము దగ్గర కలుస్తాయి అన్నమాట. 1 ఇంచ్ అనేది 1.5 ఇంచ్ అనేది పొడవు అనేది 3 కుట్లు ఒక దాని మీదే రావాలన్నమాట. ఫస్ట్ కుట్టిన కుట్టు మీదే రావాలి. ఒకసారి చూడండి, తర్వాత చూడండి పైన నడుము కూడా దీనికి ఇప్పుడు మనం నడుము ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి ఒకవైపే స్టిచ్ వేసాము, ఇంకో వైపు వేయలేదు. మనకి ఇప్పుడు మొత్తం 20 వచ్చిందండి ఆ కుట్టు దగ్గరికి. ఇప్పుడు మనకి రెండు వైపులా కూడా 20 మొత్తం 40 రావాలన్నమాట మనం కుచ్చు పెట్టిన తర్వాత. చూడండి ఇక్కడ నేను చిన్న చిన్నగా కుచ్చు పెట్టుకుంటూ సెంటర్లో ఘాట్ పెట్టేసుకొని 20 వచ్చేలాగా చూసుకోండి సగం ఘాటు దగ్గరికి. చూడండి ఇట్లాగా సగానికి కుచ్చు పెట్టుకోవాలన్నమాట. మీకు తక్కువ వచ్చింది అనుకోండి ఉప్పు తీసుకొని మళ్ళీ పెట్టుకోండి. దీనికి పెద్ద కుట్టు అనేది పెద్దగా పెట్టుకోండి అనమాట. మనకు ఉప్పు తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లాగా హాఫ్కి ఘాట్ పెట్టుకున్నాం కదా, అక్కడికి 20 వచ్చేలాగా పెట్టుకోండి, మిగతాది 20 వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇలాగ చిన్న చిన్న చూడండి మధ్యలో
అక్కడ దాకా అన్నమాట. చూడండి 20 వచ్చేలాగా చూసుకొని పెట్టుకోండి. రాకపోతే ఇలాగా మళ్ళీ ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. అట్లా ఓపెన్ చేసుకొని నేను ఇక్కడ మళ్ళీ పెడుతున్నానండి. చూడండి ఇలాగా మనకి అర్థమైపోతుంది అనమాట ఫస్ట్ వచ్చిన దాన్ని బట్టి సగం నుంచి. చూడండి ఇక్కడ ఇట్లాగ మళ్ళీ కూర్చోపెట్టేసుకొని ఇట్లాగా మొత్తం కూర్చోపెట్టేసుకొని మొత్తం కూడాను చూడండి ఇక్కడ దాకా 19 వచ్చిందండి. 1 ఇంచ్ తగ్గింది. ఆ 1 ఇంచ్ అనేది ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. ఇట్లా మొత్తం కుట్టేసుకున్న తర్వాత చూడండి మనకి 20 రావాలన్నమాట. ఖర్చు కొంచెం ఒక 1/2 ఇంచ్ అటు ఇటు అయినా పర్లేదండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ అసలు కట్ చేసుకోలేదు కదా, లైనింగ్ చూసుకోవాలి పొడవు. దీనికి ఇది మనం కట్ చేసే పని లేకుండా లైనింగ్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోయిందండి. అక్కడ నుంచి కుచ్చు పెట్టేసుకోవాలి. దీనికి మొత్తం కూడా 20 వచ్చేలాగా కుచ్చు పెట్టేసుకొని అది ఇది ఇట్లాగా కలిపేసుకొని చూడండి ఇలా మెయిన్ క్లాత్ పైనుంచి లైనింగ్ క్లాత్ కింద పెట్టేసి ఇలాగ మొత్తం జాయింట్ చేసుకోవాలి. రెండు కూడా ఇట్లాగా జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నాకు కొంచెం లైనింగ్ ఎక్స్ట్రా వచ్చింది. లోపల ఒక మడత అనేది పెట్టాను అన్నమాట. అక్కడక్కడ కొంచెం పెట్టేశాను, సరిపోతుందండి. ఇంకా అలాగా మొత్తం జాయింట్ చేసేసుకొని మనం బాడీ పార్ట్కి అంటించుకోవడమేనమాట. చూడండి ఇప్పుడు బాడీ పార్ట్ తీసేసుకొని ఇట్లాగా పెట్టేసుకొని ఇట్లాగా జాయింట్ చేసేసుకోవాలి. మొత్తము 2 కుట్లు వేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి నడుము కూర్చుంది కదా, అది మడత పడకుండా జాగ్రత్తగా వేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ మధ్యలో ఖర్చు ఉంది కదా, అది పైకి అనుకోవాలండి. మనకి పైకి అనుకొని ఇట్లాగా 2 కుట్లు వేసేసుకొని ఇంకా జాయింట్ చేసేసుకోవడమేనండి. ఇలాగా చూడండి ఇక్కడ జాయింట్ దగ్గర చూడండి ఖర్చు పై వైపుకు పెట్టుకొని ఇక్కడ చూడండి ఆ లైనింగ్ మెయిన్ క్లాత్ 2 ఉన్నాయి కదా, లైనింగ్కి లోపల కనేసుకొని లోపల మెయిన్ క్లాత్ అనేది బయటికి రావాలండి. ఇట్లాగా బయటకు వచ్చేటట్టు పెట్టేసుకొని మనం బార్కు ఒక కుట్టు వేసుకొని నెక్స్ట్ ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇట్లాగా చూడండి చివరి దాకా కుట్టు వేసుకొని చివరి వైపు రఫ్ లాక్కోవాలన్నమాట. మళ్ళీ రెండో కుట్టు వేస్తున్నాను. చూడండి ఇలాగా దీనికి రెండో కుట్టు వేస్తున్నాను అన్నమాట. ఇట్లాగా 2 కుట్లు వేసేసుకొని ఇప్పుడు లైనింగ్ కోసం ఒక కుట్టు వేస్తున్నాను. పైన ఆల్రెడీ కుట్లు వేసుకున్నానండి, అది స్కిప్ అయిపోయిందనమాట. ఇప్పుడు లైనింగ్ అది లోపలికి అనేసి మెయిన్ క్లాత్ ఇప్పుడు లైనింగ్ మాత్రమే తీసుకోవాలి. ఇట్లాగా లైనింగ్ కూడా కుట్టు వేసుకోవాలన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఇట్లాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.